సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? అవును, ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడపకుండా మీ గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరుడిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఆయన ముఖదర్శనం చేసిన తర్వాతే, ఆయనతో మాట్లాడిన తర్వాతే, ఆయన వాక్యాన్ని ధ్యానించిన తర్వాతే మీ దినచర్య ప్రారంభించగలరని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అది సెంటిమెంట్ కాదు, దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఓ భక్తుడు ఇలా అంటారు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. ప్రతి విషయంలో మొదటి ప్రాధాన్యత దేవునికి. ప్రతి రంగంలో నువ్వు మొదటివాడిగానే, తలగానే ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. అపోస్తులుడైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుండి ఓ దివ్యమైన వర్తమానం. నీ జీవితంలో విలువైన వ్యక్తులను, విలువైన వాటిని కాపాడుకోవటం నేర్చుకో. గేదె చనిపోయిన తర్వాత పాడి బయటపడిందట అన్న చందనంగా మన జీవితం ఉండకూడదు. ఓ దివ్యమైన అంశం మీద ఈ రాత్రి ప్రభు మాట్లాడబోతున్నారు. కుటుంబాలుగా రాత్రి లైవ్కి రాగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది దైవజనమా. ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో దేవుని వాక్యం పంచుకోమని నా అంతరంగాన్ని ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ భారభరితమైన వర్తమానాన్ని మోసుకొని మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. ఈ కాలంలో సుఖం, సౌఖ్యం, నెమ్మది అనుభవించే కుటుంబాల కంటే చితికిపోయిన కుటుంబాలే, పాడైపోయిన కుటుంబాలే, చల్లాచెదిరిపోయిన బ్రతుకుల్నే ఎక్కువగా లోకంలో కోకొల్లలుగా చూస్తా ఉన్నాం. దేవుడు లేని ప్రజల కుటుంబాలు అలా అయిపోయాయంటే వారికి దేవుడు లేడు కదా. సో కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలా అయిపోయాయి, వాళ్ళ జీవితాలు అలా అయిపోయాయి అని తేలిగ్గా కొట్టిపారేయచ్చు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? పాడైపోయిన కుటుంబాల జాబితాల్లో, శిథిలమైపోయిన బ్రతుకుల జాబితాల్లో క్రైస్తవులు కూడా ఉండటం గుండెలు పిండే బాధాకరమైన సంగతి. ఒకప్పుడు మా బ్రతుకు చాలా బాగుండేదయ్యా, ఏదో అంటారు కదా, 3 పువ్వులు 6 కాయలని, ఆ చందనంగా ఉండేదయ్యా. ఈరోజు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, తలకిందులైపోయాయి. ఎందుకు? అందరి బ్రతుకులు ఈ కారణం చొప్పునే అనను, కానీ అనేకుల బ్రతుకు ఇలా తారుమారవటానికి బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 33-34 చరణాలు. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఒక మాట, ఇదంతా వివరించాలంటే చాలా సమయం అవుతుంది. ఒక మాట చెప్తాను. దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి సత్తువు గల భూమి చవిటి పర్రగా మారిపోయింది. అది సత్తువు కలిగిన భూమి, విత్తనం వేస్తే 100 ఫలం, అద్భుతమైన దిగుబడి. అలాంటి సత్తువు కలిగిన భూమి చవిటి పర్రగా మారిపోయిందట. చివరికి వ్యవసాయానికి కూడా నోచుకోలేని,
చవిటి పర్ర అంటే సారం లేశమైనా లేని, విత్తనం వేస్తే ఫలించటం దేవుడు ఎరుగు, కనీసం మొలకెత్తలేని అలాంటి నిర్జీవమైన భూమిగా సత్తువ కలిగిన భూమి మారిపోయిందట. ఎందుకు? సత్తువ కలిగిన భూమి చవిటి పర్రగా ఎందుకు మారింది? పైవచనంలో అంటారు, దేశ నివాసుల చెడుతనమును బట్టి. తమ్ముడా, చెల్లి, దేశ నివాసులు అనే చోట మానవ బ్రతుకులు అని పెట్టుకుందాం. దేశం అనే చోట నీ కుటుంబం, మన కుటుంబాలనే పేరు పెట్టుకుందాం. ఏ కుటుంబంలో చెడుతనం ఉంటుందో, ఒకప్పుడు సత్తువ కలిగిన కుటుంబాలు, పచ్చటి కుటుంబాలు, ఫలభరితమైన కుటుంబాలు, ఆనంద సంతోషాలకు నిలయమైన కుటుంబాలు, ఈరోజు ఆనంద సంతోషాలు ఆవిరైపోయి, ఒరే ఒకప్పుడు వీళ్ళ బ్రతుకులు ఎంత బాగుండేయో కదా, ఏంట్రా వీళ్ళ జీవితాలు ఎలా అయిపోయాయి బాబోయ్, ఏంటి వీళ్ళ జీవితాలు ఎలా అని చూసే వాళ్ళందరూ విస్మయం చెందేటట్లుగా కొన్ని బ్రతుకులు నిట్ట నిలువున ఎండిపోయాయి. దేని బట్టో తెలుసా? చెడుతనమును బట్టి. చెడుతనమును బట్టి. తమ్ముడా, చెల్లి, ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడుతనమే. ఒకవైపు వ్యభిచారం అనే చెడుతనం, మరోవైపు అక్రమ సంబంధాలు అనే చెడుతనం, ఇంకొక వైపు దొంగతనం అనే చెడుతనం, మరొక వైపు త్రాగుడనే చెడుతనం, ఇంకొక వైపు పేకాట అనే చెడుతనం, ఇంకొక వైపు జోదమనే చెడుతనం, మరోవైపు వడ్డీ వ్యాపారాలనే చెడుతనం, మరొక వైపు అక్రమ సంపాదన అనే చెడుతనం. ఎక్కడ చూసినా చెడుతనం, చెడుతనం, చెడుతనం. చెడుతనం నీ బ్రతుకుని ఏం చేస్తుందో తెలుసా? సత్తువ కలిగిన నీ బ్రతుకును, పచ్చటి నీ బ్రతుకును, ఫలభరితమైన నీ బ్రతుకును సవిటి పర్రగా మారుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, చెడుతనం ఉంది, మంచితనం ఉంది. ఓ మాట, మనిషి సహజంగా దేని కోరుకుంటాడో తెలుసా? చెడుతనం మనిషికి ఎట్లా ఉంటుందో విస్మయాన్ని కలుగు చేసే ఒక మాట యోబు గ్రంథకర్త మాట్లాడతాడు. అది చెడుతనమే, కానీ ప్రజలకి చెడుతనము చెడుగా కనపడదట. చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాను. చెడుతనము వాని నోటికి తీయగా నుండెను, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకునిరి, నోట దాన్ని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషముగును. బాబోయ్, దైవజనమా విన్నారా? అది నాగుపాము విషం. నాగుపాము కాటేస్తే నాగుపాము విషం ఒకడి శరీరంలో దిగితే వాడు బ్రతుకుతాడా? కదా. నాగుపాము విషం ఎంతో, చెడుతనం అంత ప్రమాదం. కానీ చెడుతనం ఎలా ఉంటుందట? మొదట చెడుతనము నోటికి తీయగా ఉంటుందట. ఎట్లా ఉంటుంది? నిజమే. ఒకసారి మీరు చూడండి, చెడుతనం ఉంది, మంచితనం ఉంది. చెడుతనం మనిషికి తీయగా ఉంటుందో, మంచితనం తీయగా ఉంటుందో చెప్తా. పిల్లలు ఉన్నారు, రై కాసేపు ఆడుకోరా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో అని అన్నాం అనుకోండి, అసలు ఆడు ముఖం, పిల్లోడు ముఖం 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. అదే వాడిని ఎంతసేపు రా ఆడుకునేది, కూర్చోరా కాసేపు చదువుకో, ₹1,00,000 డొనేషన్ కట్టారా నీకు, కూర్చొని చదువుకో అని అంటే చూసారా వాడి ముఖం? ఇందాకేం పుచ్చకాయ అంత లావైన ముఖం ఇప్పుడు నిమ్మకాయ ఎంత అయిపోద్ది. ఇందాకేమో 1000 వాట్స్ బల్బులా వెలిగిన ముఖం ఇప్పుడు బాత్రూంలో బెడ్ లైట్ ఉంటుంది చూసారా, 0 క్యాండిల్ బల్బు, అది అయిపోద్ది. నాయనా ఇదిగో సెల్ ఫోన్లో కాసేపు ఆడుకో, నాయనా వీడియో గేమ్స్ ఆడుకో, ఏం చూడాలనుకుంటా చూడు అని పిల్లోడికి ఇచ్చామనుకోండి, ఆ ఫోన్ వాడి చేతికి ఇవ్వటంతో చూడండి ముఖం ఎంత ప్రకాశంగా ఉంటుందో. వాడి దగ్గరికి వెళ్ళి
ఎంతసేపు రా ఫోన్తో ఆడుకునేది, కూర్చో చదువుకో అని వాడి చేతిలో ఫోన్ లాగేసేయండి. చూడండి చూడండి, చెడుతనమేమో మనిషికి తీయగా ఉంటుంది, మంచితనమేమో మనిషికి చేదుగా ఉంటుంది. అరే వాళ్ళ దాకా ఎందుకండి, మనం పెద్దోళ్ళం కదా. ఈ మాట విని మీరు అనుకోవచ్చు, అవును అయ్య గారు మా పిల్లలు అంతే అయ్య గారు, చదువుకోరా అన్నవాడు ఎంత ఏంటి చదువుకోరా అని ఎంత చెప్పినాడు చదువుకోడు అయ్య గారు, వాడికి పుస్తకాల విలువ చదువు విలువ తెలియట్లేదు అయ్య గారు అని ఆడి మీద నెట్టారు కదా. ఒక మాట, మీ ఇంట్లో సెల్ ఫోన్ ఎక్కడుంది, బైబిల్ ఎక్కడుంది, ఏది ముట్టుకోవటానికి పరిగెత్తుతారు? అబద్ధం ఆడకుండా చెప్పండి తమ్ముడు. మిమ్మల్ని ఇప్పుడు ఇందాక పిల్లల దగ్గరికి వచ్చేసరికి అవునన్నారు కదా, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది, ఈ రెండిట్లో ఏది ముట్టుకోవటానికి మీ మనసు ఊబిడుతూ చెప్పండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడతారా, సెల్ ఫోన్తో ఆడుకోవటానికి ఇష్టపడతారా? సరే ఇక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ కాకరకాయల కూర, కాకరకాయ వేలాడుతుంది, కాకరకాయ. ఇక్కడ చికెన్ ఫ్రై, ఏమంటారు, చికెన్ ఫ్రై వేలాడుతుంది, రైట్. ఫిష్ ఫ్రై వేలాడుతుంది, ధమ్కా చికెన్, తందూరి చికెన్ ఇక్కడ వేలాడుతుంది, ఇక్కడ వేలాడుతుంది. కాకరకాయల కూర ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలి మీకు అంటే మీ అడుగులు మొట్టమొదటి ఎటువైపు వేస్తాయి? అబద్ధం ఆడకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి. అబద్ధం ఆడకుండా ఏది కోరుకుంటారు? నోటికి రుచిగా ఉండే ఆ చికెన్ ఫ్రై ఉంటుంది చూసారా, నిజమే, ఆ చికెన్ ఫ్రై నోటికి తీయగానే ఉంటుంది. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది డైజెషన్ అయి బయటికి రావటానికి 72 గంటలు పెట్టింది. ఈ లోపు ఆ పేగులు కుళ్ళిపోయి చూసారా, ఆ తర్వాత బ్లడ్ రకరకాల బలహీనతలు, ఆ కొవ్వు పదార్థాలు తిని హార్ట్ స్ట్రోక్, హై బీపీ, హై షుగర్. నోటికి తీయగానే ఉంటుంది, కడుపుకు మాత్రం నాగుపాము విషం. అయినా కాకరకాయ తిన్నామన్నాం అనుకోండి, అన్నయ్య కలలో కూడా అలాంటి ఊహించం అన్నయ్య, అసలు మా ఒంటికి పడదు. కొంతమంది అంటారు ఆకుకూరలు కూరగాయలు అస్సలు మాకు అరగవు అన్నయ్య. విచిత్రం, ఆకుకూరలు కూరగాయలు అరగవంట, నాన్ వెజ్ మాత్రం అరిగిద్దంట. కారణం ఏంటి? ఈ కాకరకాయ నోటికి చేదుగా ఉంటుంది. చెప్పంటారా? కడుపుకి అది ఎంతో తీపి. అంటే నేను తిండిని గురించి ఇక్కడ చెప్పట్లేదు సుమి. చెడుతనం ఒకవైపు ఉంది, మంచితనం ఒకవైపు ఉంది. మనిషి దేని కొరకు పరిగెత్తుతున్నాడో తెలుసా? నోటికి తీయగా ఉన్న ఆ చెడుతనం వైపు పరిగెత్తి ఆ చెడుతనాన్ని ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ అంటాడు, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, నాలుక కింద దాన్ని దాచిపెట్టిది, దాన్ని పోనీయక భద్రము చేసుకునేది, నోట దాన్ని ఉంచుకునేది. ఎక్కడ దాచిపెట్టారంట? నాలుక కింద దాచిపెట్టారంట, నోట్లో నుంచి బయటికి పోనీయరంట. నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఆ మధ్యకాలంలో గుట్కాలు తంబాకు వేసుకునేవాళ్ళు, రాజా ఖైని వేసుకునేవాళ్ళు. వాడు ఇట్లా అని చెప్పండి, ఎక్కడ పెడతాడు? ఏడు పెడతాడు. ఏం బాగున్నదా? నోట్లోంచి చూడండి. అసలు యోబు గ్రంథకర్త మాట్లాడి వారు నాలుక కింద. ఏమండి ఈ కైని వాడు ఎక్కడ పెడతాడు చెప్పండి? ఏమంటే ఆ గుట్కాయ ఎక్కడ పెడతాడు చెప్పండి? కడుపులోకి వెళ్ళిన తర్వాత పులిసిపోతుందట. చివరికి అది నాగుపాము విషంలాగా మారి టంగ్ క్యాన్సర్ వస్తూ ఉంది. దైవజనమా, ఇదొక్కటే కాదు, ఏ చెడుతనం నీలో ఉన్న తమ్ముడా, ఓ క్రైస్తవ కుటుంబాలరా, మీరెప్పటికీ పచ్చగానే ఉండాలి. మీ పిల్లలు పచ్చగా బ్రతకాలి. మీ పచ్చదనాన్ని చూసి అన్ని ప్రజలు మాట్లాడుకోవాలి. దేవుని నమ్ముకున్న పిల్లలరా, ఎంత పచ్చగా ఉన్నారో, దేవునికి మహిమ రావాలి. అలా కాకుండా ఎక్కడ నీ బ్రతుకులో నువ్వు చెడుతనానికి చోటిచ్చిన, ఈ ఉదయకాలం యవన బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చావు, ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చావు, ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చినా
ఆ చెడుతనం పచ్చటిని బ్రతుకును బుగ్గిపాలు చేస్తుంది. ఆ చెడుతనం నాగుపాము విషయం లాంటిది. సత్తువు కలిగిన భూమి ఏమైపోయిందట? సత్తువు కలిగిన భూమి చవిటి పర్రగా మారిపోయింది చెడుతనాన్ని బట్టి. 2 మాటలు చెప్తా, 2 సాక్ష్యాలు చెప్తా. మేము ఉండే ప్రాంతంలో ఆయన కెమికల్ ఫ్యాక్టరీలో మేనేజర్, 35 సంవత్సరాలు కూడా నిండల, దరిదాపుగా ₹1,00,00,000 కంటే ఖరీదైన విలువైన ఇంటిని కొన్నాడు. నెలకు ఆ రోజుల్లో ₹70,000 జీతం. 2004 ఆ ప్రాంతంలో ₹70,000 జీతగాడు. 2 చక్కటి పిల్లలు. చూసిన వాళ్ళంతా ఏమనుకునేవాళ్ళు తెలుసా? బ్రతికంటే విడిదిరా, 35 సంవత్సరాలు కూడా నిండలేదు, హైదరాబాద్లో ₹1,00,00,000 కంటే ఖరీదైన ఇల్లు, నెలకొచ్చి ₹70,000 జీతం, చక్కటి పిల్లలు, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, చక్కటి అందమైన భార్య. లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇలా బ్రతకాలరా. ఆ ప్రాంతంలో ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. డ్యూటీకి వెళ్ళాడు యజమానుడు. కొంచెం కడుపులో అనీజీగా ఉండి మధ్యాహ్నం సడన్గా, ఎప్పుడూ రాడు, మధ్యాహ్నం సడన్గా వచ్చాడు. వాకిడి దగ్గర నిలబడి తలుపు కొట్టబోయే లోపు వాకిడి దగ్గర ఎవరో పురుషుల చెప్పులు కనపడ్డాయి. ఎవరో బంధువు వచ్చినట్లున్నారులే అని చెప్పి తలుపు కొట్టాడు. నిమిషమైంది, భార్య రాలా. 2 నిమిషాలైంది, రాలా. 5 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత భార్య వచ్చి తలుపు తీసింది. భర్తను చూడటంతో గడగడ వణుకుతుంది, చెమటలు గక్కుతుంది. ఏంటి చెమటలు గక్కుతున్నా, ఏమైంది అన్నాడు. ఏం లేదండి, వాష్రూమ్లో బట్టలు ఉతుకుతున్నాను అని. వాష్రూమ్లో బట్టలు ఉతికితే ఎందుకట్లా భయపడుతున్నావు, ఎందుకట్లా? ఏం లేదండి, మీరు ఎప్పుడు రారు కదా మధ్యాహ్నం, సడన్గా వచ్చేసరికి నాకు భయం అని. చూస్తే భయం ఏంటి? భార్యను చూస్తే కాస్త అనుమానం అనిపించింది. మారు మాట మాట్లాడకుండా మెల్లగా లోపల బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే భర్త గుండెలు బ్రద్దలు చేసే ఓ భయంకరమైన సంగతి. ఎవడో పరపురుషుడు మంచం కింద దాక్కున్నాడు. వాడి కాళ్ళు కొంచెం బయటకు కనపడుతున్నాయి. ఎవడరా నీవు అని ఇట్లా తలదించి అన్నాడు. నన్ను గ్రహించాడని చెప్పి వాడు మంచం కింద నుంచి బయటికి రానే వచ్చాడు. ఈ భర్తని, ఇంటి యజమానుని నెట్టేశాడు. వాడు ఎస్కేప్ అయిపోయాడు. నా భార్య ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? నా భార్య నా పిల్లలను రెక్కల మొక్కలు చేసుకొని ఇంత కష్టపడి పనిచేస్తే నయవంచుకురాలిగా నా గొంతు కోస్తుందా? ఇంత దారుణానికి వడగొడతాదని ఆ ఉక్రోషం, ఆ కోపంలో ఏం చేయాలో అర్థం కాక అక్కడ మూలన ఒక ఇనపరాడ్డు ఉంటే ఆ రాడ్డు తీసుకొని భార్య తల మీద కొట్టాడండి. ఆవేశంతో పుచ్చకాయ పగిలినట్లుగా పగిలిపోయింది. ఆ దెబ్బ కొట్టేటప్పుడు పిచ్చిగా కేకలేసింది. ఎప్పుడైతే తల మీద కొట్టాడో తలట్లా పగిలిపోయి రక్తపు మడుగుల్లో పడి కేకలేస్తూ గిలగిల కొట్టుకులాడుతూ కేకలేస్తూ చచ్చిపోయింది. ఆవిడ కేకలు విని చుట్టూతో ఉన్న వాళ్ళు వచ్చారు. లోపట ఏం జరిగిందో తెలియదు కదా. వీడు కావాలని భార్యని చంపాడు. చేతిలో ఇనప రాడ్డు ఉంది. పోలీస్ స్టేషన్ కబురు పంపించారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. మా అల్లుడే ఏదో అక్రమ సంబంధంలో ఉండి మా కూతురుని చంపాడు, వీడిని జైలు ఏదో ఒకటి చేయండి వాళ్ళు పంతాన్ని కూర్చొని జైలుకి అప్పగించారు. దైవజనమ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ ఇద్దరు పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళ బ్రతికేమైందో తెలుసండి. తల్లి తరపు వాళ్ళు వచ్చి అన్నారు, రేయ్ మీ అయ్య నరహంతకుడు కడుపున పుట్టిన పిల్లలరా మీరు, మిమ్మల్ని పెంచితే రేపు మీకు ఆ బుద్ధులే వస్తాయిరా, మీ నాన్న ఎట్లాంటి వాడురా అని వాళ్ళని వదిలేసి వెళ్ళారు. ఎట్ దట్ సేమ్ టైం అబ్బాయి తరపు తల్లిదండ్రులు ఏమైనా తీసుకొని వెళ్ళారా? మీ అమ్మ చెడిపోయిందిరా, మీ అమ్మ బజారుదిరా, మిమ్మల్ని పెంచితే ఆ బజారు దాని బుద్ధులే వస్తాయిరా అని ఇటు తల్లి తరపోళ్ళు తండ్రి తరపోళ్ళు ఎవరు తీసుకొని వెళ్ళకపోతే కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు యోసఫ్ గూడలో అనాథాశ్రమం, విన్నారా? యోసఫ్ గూడలో అనాథాశ్రమంలో బిడ్డలు పెరిగారు కొంతకాలం. ఆ ఇంటి యజమానుడు చెరసాల్లో జీవిత ఖైదు అనుభవించాడు. పచ్చటి బ్రతుకు నెట్ట నిలువున కుప్పగూలిపోయింది.
చూసిన వాళ్ళంతా ఆహా ఎంత అద్భుతమైన కుటుంబం, ఓహో ఎంత అద్భుతమైన దాంపత్యం అని చూడండి, ఎంత అద్భుతమైన కుటుంబం అని సంతోషించిన ప్రజలే ఇప్పుడు నిశ్చేష్టులై, ఏంటి ఇలా కుటుంబం ఎలా ఎండిపోయింది, పిల్లలు ఇలా అనాథలైపోయారు, ఆయన చెరసాల పాలైపోయాడు. సారవంతమైన కుటుంబం చవిటి పర్రగా ఎందుకు మారిందో తెలుసా? చెడుతనమును బట్టి, చెడుతనాన్ని బట్టి. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఎవరి బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, ఏ చెడుతనం నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందో, ఏ చెడుతనం వల్ల రోజు రోజుకు కుటుంబం దిగజారిపోతుందో, ఆ చెడుతనం నుంచి నేను బయటకు తీసుకురావాలని ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడుతనం చేస్తే ఏం జరిగిద్ది? బైబిల్లో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనంలో కనాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు కదా, ఆ 7 జాతుల వారిని దేవుడు బయటకు పంపించి ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. చాలా మంది అంటారు, ఏమండి ఆ ఇల్లు కట్టుకుంది కనానీయులు కదా, వాళ్ళు కనానీయులు కట్టుకున్న ఇల్లు ఇశ్రాయేలీయులకి ఇవ్వటం దేవునికి ఎంత న్యాయం? అది మోసం కదా? కట్టని ఇల్లు, త్రవ్వని బావులు, నాటని తోటలు ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరో కష్టార్జితం వీళ్ళకి దేవుడు ఇయటం అది అన్యాక్రాంతంగా దోచుకోవటం కదా, తప్పు కదా, బలత్కారం కాదా అని అంటారు. ఓ మాట చెప్పమంటారా? దేవుడిచ్చారు అనే కంటే కూడా ఈ 7 జాతుల కనానీయులను ఆ దేశం కక్కేసిందట. దేన్ని బట్టి? చెడుతనాన్ని బట్టి. దేవుడు అక్కడ అంటాడు, ఆ 7 జాతుల వారిని ఆ నేల కక్కేయటానికి కారణం ఏంటంటే వారి చెడుతనం. ఇశ్రాయేలీయులారా, మీరు అదే చెడుతనం చేస్తే ఆ నేల మిమ్మల్ని కక్కేస్తుంది, జాగ్రత్త. తమ్ముడా, చెడుతనంతో నువ్వు బ్రతికితే నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు నువ్వు అనుభవించలేవు. చెడుతనానికి నువ్వు చోటిస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిలో నువ్వు బ్రతకలేవు. చెడుతనానికి నువ్వు చోటిస్తే నీ రెక్కల కష్టార్జితాన్ని ఎవడో అన్యాక్రాంతంగా అనుభవిస్తాడు. నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా, ఏ చెడుతనం నీ ఇంటిని ఏలుబడి చేస్తుంది? ఏ చెడుతనాన్ని బట్టి బ్రతుకు నీరు గారిపోతుంది? ఈ ఉదయం వాక్యం వింటుండగా నీ చెడుతనం ఏంటో ఎరిగి దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఒక సంగతి మీకు చెప్తాను. భక్తుడైన దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారి జీవితం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి మనం బాగా చదువుకుంటూ వస్తాం కదా, అంతకు మునుపు అధ్యాయాల్లో కూడా ఉంది. అయితే గమనించండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం వరకు దావీదు జీవితం శిఖరం మీద ఉండేది. నలుదిక్కులా దేవుడైన యెహోవా దావీదునకు నెమ్మది కలుగు చేశాడు. అసలు ఆ దేశంలోనే దావీదును చూసిన వాళ్ళు ది బ్లెస్డ్ లైఫ్ అంటే దావీదురా. అంతకుమునుపు సౌలు ద్వారా కష్టాలు వచ్చాయి, ఏ కష్టం దావీదు నాశనం చేయలా. వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. చెడుతనం లేకపోయినా, చెడుతనం చేయకపోయినా కొంతమంది భక్తుల జీవితాల్లో కష్టాలు వస్తాయి. అయితే చెడుతనం లేకుండా వచ్చే కష్టాలు నీకెంత కీడు కూడా చెయ్యో. జలముల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు, అవి నిన్ను ముంచలేవు. జ్వాలల్లో గుండా వెళ్తావు, అవి నిన్ను కాల్చలేవు. వాటన్నిటిలో దేవుడు కాపాడుతాడు. కానీ సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం తర్వాత దావీదు చరిత్ర ఉంది కదా. బత్షెబాతో తాను చెడుతనం చేసి చెడుతనానికి తాను చోటిచ్చిన తర్వాత దావీదు రాసిన కీర్తనలాగే తన బ్రతుకైపోయింది. ఏంటి? సారవంతమైన నేల చవుడు భూమిగా మారిపోయింది అన్నట్లుగా అక్కడి నుంచి దావీదు చరిత్ర మరో రకంగా ఏమైపోయింది? తన కుమారుడు అమ్నోను తన కడుపును పుట్టిన కూతుర్నే తామారును పాడు అయింది కదా. అమ్నోను అబ్షాలోము చేత చంపబడ్డాడు కదా. అబ్షాలోమే దావీదుకు వ్యతిరేకంగా లేస్తే ప్రాణభయంతో దావీదు పారిపోయాడుగా. దైవజనమా, తండ్రిని కొట్టడానికి కొడుకు చేయి పైకెత్తాడంటే ఓ తండ్రికి అంతకు మించిన అవమానం భూమి మీద ఏముంది? ఒక మాట నాకు చెప్పండి. కుర్చీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇల్లుంటే ఎంత, లేకపోతే ఎంత? భవంతుంటే ఎంత, లేకపోతే ఎంత? కన్న కొడుకు తండ్రిని చంపటానికి ప్రయత్నం చేస్తే
తమ్ముడు, ఏ చెడుతనంలో నువ్వు బ్రతుకుతున్నావో జాగ్రత్త. నీవు నీ తండ్రికి అబ్షాలోము వంటి వాడివి కాకో, నీ తల్లికి అబ్షాలోము వంటి వాడివి కాకో. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో తమ్ముడా, చెల్లి, ఏ తాగుబోతనానికి నువ్వు చోటిచ్చినా, ఏ చెడుతనానికి నువ్వు చోటిచ్చినా నీ బ్రతుకు బజారు పాలైపోద్దయ్యా. ఏ చెడుతనం ఏ చెడుతనం నిలబడి చేస్తుందో నీ నోటికి తీయగా ఉంటుంది, నీ కడుపు పులిసిపోతుంది. అది నాగుపాము విషయం అయ్యా, నాగుపాము విషయం. అది నాగుపాము విషయం. మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? చెడుతనం చేస్తాడు కానీ తన చెడుతనాన్ని గురించి మనిషి పశ్చాత్తాపడ్డం, ఇది మనిషిలో ఉన్న విచిత్రం. విన్నారా? చెడుతనం చేస్తాడు కానీ నేనేం చేశా, ఇది కూడా తప్పేనా, అసలు తప్పు చేయనివాడు నాకు చెప్పు, వీడు మాట్లాడే మాటలు. దైవజనమా, దావీదు అట్టివాడు కాక తాను చేసిన పాపాన్ని బట్టి 51వ కీర్తనలో ఏడుస్తా రాశాడు. ముందు కీర్తనలో కూడా అంటాడు కదా, నా బ్రతుకు వేసవి కాలం ఎండిన సారం లేని బ్రతుకైపోయింది నా బ్రతుకు అని ఏడుస్తూ గమనించండి, 51వ కీర్తన రాస్తాడు. 51వ కీర్తనకు పెట్టిన పేరు పశ్చాత్తాపపు కీర్తన. వినరా? 52 కీర్తనలో ఏమంటాడో తెలుసా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. 52 కీర్తనను పచ్చదనపు కీర్తన అంటారు. దావీదా, ఈ పచ్చదనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దావీదు గారు ఏమంటారో తెలుసా? ఈ పచ్చదనం పశ్చాత్తాపంలో నుంచి పుట్టుకొచ్చింది. విన్నారా? ఈ పచ్చదనం పశ్చాత్తాపంలో నుంచి పుట్టుకొచ్చింది. తమ్ముడు, ఏ చెడుతనంలో నువ్వు బ్రతుకుతున్నా, నువ్వు క్రైస్తవుడు రా తమ్ముడా, నువ్వెప్పటికీ దేవుని కారణంగానే ఉండాలి, నీవెప్పటికీ ఆశీర్వాద కారణంగానే ఉండాలి. నీ తల ఎప్పుడు ఎత్తబడి ఉండాలి. గడిచిన దినాల్లో తల దించబడిందా? అవమానపరచబడ్డావా? సవిటి పర్రగా మారిపోయిందా నీ బ్రతుకు? దావీదులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. సవిటి పర్రను ఈ దేవుడు మరలా సారవంతమైన నేలగా మార్చగలడు. నీ బ్రతుకును సారవంతమైన నేలగా మార్చటానికే దేవుడు దైవావేశంతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఉంది ఏదో చెడుతనం గూడు కట్టుకొని ఉంది ఏదో చెడుతనం నిన్ను ఏలుబడి చేస్తా ఉంది. అది నాగుపాము విషంలాగా మారి నేను కాటేయక మునిపే అంటాడు యెరూషలేం ప్రజలతో, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ చెడుతనాన్ని కడిగేసుకో. రక్షించాలని నా దేవుడు ఈ ఉదయకాలం తమ్ముడా నీ వైపు చేతులు చాపుతున్నాడు. రా, నీ దోషాన్ని అంతటినీ కడిగేస్తాడు. ఎండిపోయిన నీ బ్రతుకును, నిస్సారమైపోయిన నీ బ్రతుకును, చవిటి పర్రగా మారిపోయిన నీ బ్రతుకును సారవంతమైన బ్రతుకుగా నా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఏ చెడుతనం నీ నేలుబడి చేస్తున్నా నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని వైపు చేతులెత్తయ్యా, నీ తట్టు తిరుగుతా, నీ దగ్గరకు వస్తా, పశ్చాత్తాపడుతూ ప్రభు తట్టు తిరుగుతావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి సత్తువు కలిగిన నేల సవిటి పర్రగా మారిపోయిందయ్యా. ఈరోజు మా చెడుతనాన్ని బట్టే సంతోషం అనుభవించాల్సిన మా బ్రతుకులు దుఃఖంతో నిండుకుంటున్నాయి. పచ్చగా బ్రతకాల్సిన నా బాబా బ్రతుకులు ఎండిన బ్రతుకులుగా మిగిలిపోతున్నాయి. మా చెడుతనమే మా బ్రతుకులను నాశనం చేస్తుందయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రజల్లో ఎవరు ఏ చెడుతనంతో నలిగిపోతున్నారో, ఎవరు పశ్చాత్తాపడి మీ తట్టు తిరగాలని తీర్మానం చేసుకుంటున్నారో, తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దావీదు బ్రతుకును పచ్చని ఒలీవ చెట్టులాగా మార్చినట్లుగా ఈ గడియలో పశ్చాత్తాపడుతున్న ప్రతి బిడ్డ బ్రతుకును పచ్చని ఒలీవ చెట్టులాగా యేసు నామం పేరిట మీరు మార్చుదురుగాక. చవిటి పర్రగా మారిపోయిన వాళ్ళ బ్రతుకులు సత్తువు కలిగిన భూమిగా యేసు నామంలో మార్చబడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు
సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి 7 గంటలకి లైవ్లో కలుసుకుందాం. చక్కటి బహు శ్రేష్టమైనటువంటి వర్తమానం. కుటుంబాలుగా కూడుకొనండి. పిల్లలను కూడా దగ్గరికి తీసుకురండి. కుటుంబాలను కట్టే దివ్యమైన వర్తమానం ఆల్రెడీ విన్నారు కదా. జీవితంలో విలువైన వ్యక్తులను, విలువైన వాటిని ఎప్పుడూ కోల్పోకు. మానవ బ్రతుకు ఎలాంటిదంటే గేదె చనిపోయిన తర్వాతే పాడి బయటపడిద్దట. అద్భుతం. దాని మీద ఓ దివ్యమైన వర్తమానం. ఆశతో రండి. కృపా సమాధానాలు మనందరికీ తోడయ్యుండును గాక. థ్యాంక్ యూ.